హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కొత్తగా చైనాలో కొత్త వైరస్ పుట్టింది. అదేవిధంగా ఇండియాలో ఒక 3 కేసులు ఫైల్ అయినాయి. సో, ఇప్పుడు ఇండియాలో మళ్ళీ లాక్‌డౌన్ పెడితే ఒకవేళ అంటే థియేటర్‌లకి ఎవరు ఎళ్ళకపోతే థియేటర్‌లేంటమ్మా, ఆ! లాక్‌డౌన్ థియేటర్‌లంతా గడుగుడ్డు. హ్మ్. థియేటర్లు, సినిమాలు పెద్ద ముఖ్యం కాదమ్మా. హ్మ్. లాక్‌డౌన్ పెడితే ప్రజలు, హ్మ్. కోట్లాది మంది ప్రజల అవస్థలు, బేదలు, బేదాబిక్కి, హ్మ్. కష్టజీవులు, ఒక రోజు కూలి కష్టం చేసి బతికేవాళ్ళు, హ్మ్. వాళ్ళ బతుకులేమవుతాయి? ఈ హ్మ్. సినిమాదేముంది? లాక్‌డౌన్ వస్తే సినిమా పోదు. సినిమా పెద్ద ముఖ్యం కాదు. హ్మ్. హ్మ్. లాక్‌డౌన్ వస్తే సినిమా ఫీల్డ్ ఏమవుతుంది? సినిమా ఫీల్డ్ ఏమవుతే అవుద్ది. ఇదేం కాదు. హ్మ్. అసలు లాక్‌డౌన్ రాకూడదు. వస్తే హ్మ్. పేదలు, చిన్నోళ్ళు, రోజువారీ కూలీలు హ్మ్. గతంలో చూసాం పాపం. హ్మ్. రోజువారీ కూలీలు బతకలేక నానా కష్టాలు పడ్డారు. హ్మ్. అలాంటి వస్తే వాళ్ళ బతుకులు ఏంటి? కోట్లాది మంది బతుకులు. రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్, హ్మ్. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ల దగ్గర పనిచేసేవాళ్ళు, హ్మ్. వీళ్ళ బతుకులు ఏమైపోతాయి? అది ముఖ్యం. అది కనుక అలాంటి వాళ్ళ బతుకుల కోసమని రాకూడదని కోరుకుందాం. హ్మ్. అది ఓకే. వస్తే వాళ్ళు కష్టపడతా ఉంటే సినిమా ఫీల్డ్ ఏముంది? హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళ జీవితాలు కష్టపడతా ఉంటే వాళ్ళకు ముందు ఇదంతా హ్మ్. కనుక రాకూడదనే కోరుకుందాం. హ్మ్. ఇది ఎంత ఎఫెక్ట్ చూపించొచ్చంటారు సార్? ఇది వస్తే బాగా అంటున్నారు మరి. ఇద్దరు మనకి గ్రౌండ్ స్ట్రాంగ్ గా రెండో మూడో వచ్చినాయి. చైనాలో అయితే బాగా వచ్చేసింది. బాగా హ్మ్. రెస్ట్రిక్షన్స్, బాగా అవును. కండిషన్స్ అని పెట్టేసేసారు. హ్మ్. మరి ఆ వైరస్ ఇక్కడ దాకా వస్తుంది కంట్రోల్ అంటే గతంలో అంటే తెలియక చైనా వైరస్ ఈజీగా పాకింది. హ్మ్. ఇప్పుడు భారతదేశం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హ్మ్. ఇవి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక, హ్మ్. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటుంది. హ్మ్. ఎంత తీసుకున్నా మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఆ వైరస్ ఇండియాకి సోకకుండా. హ్మ్. అది ఎలాంటిది? అదేదో సోకితే స్పీడ్ గా పాస్ అవుద్దని అంటున్నారు. హ్మ్. గతంలో వైరస్ లాగా నిదానంగా కాకుండా సకసకానే వెళ్ళిపోతుంది. హ్మ్. చాలా డేంజర్ అంటున్నారు. హ్మ్. సో కనుక రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది ప్రభుత్వం. ఇంకా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే అలాంటిది వచ్చిందంటే చాలా కష్టమైపోద్ది. అవును. హ్మ్. బేద బిక్కి ముసలి, ఆ, హ్మ్. వ్యాధి పిల్లలు అందరూ చాలా అవస్థలైపోతారు పాపం. హ్మ్. చూడలేము. ఆ పరిస్థితి రాకూడదు. హ్మ్. అది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని కోరుకుందాం. హ్మ్. తీసుకుంటారని అంటే కూడా ఆల్రెడీ అనుకుంటున్నాం. 3 కేసులు ఫైల్ అయినాయి కదా సార్. ఇప్పుడు మూడు బెంగుళూరులో ఒక కేసులు ఫైలు. మూడు కేసులు పెద్ద విషయం కాదమ్మా. ఆ! అక్కడ చైనాలో 3 లక్షల కేసులు హ్మ్. ఆ అవును. స్టేజీలో ఉంది. ఆ హ్మ్. స్టేజీ 3 కేసులే ఉంది. మూడు హ్మ్. కేసులు ట్రీట్మెంట్ తీసుకుంటే అది పెద్ద విషయం కాదు. హ్మ్. ఆ 3 లక్షలు కాకూడదు. అది హ్మ్. గతంలో అయినట్టు అవ్వకూడదు. హ్మ్. అయితే చాలా కష్టం. అనేక మంది బేద బిక్కి ముసలి రోగులు, ప- హ్మ్. ప- ప- పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు చాలా అవస్థలు అయిపోతారు. హ్మ్. ఆ పరిస్థితి రాకూడదు, రాదని కోరుకుందాం. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్.